అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక హ్యాండ్ డిజైన్ని చూపించబోతున్నాను. ఈజీ వేలో ఎలా కుట్టాలి, అలాగే మనకి బయటికి అలాగే లోపలికి కూడా ఫినిషింగ్గా కనిపించేటట్టు ఎలా కుట్టాలి అనేది డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది. ఇక డిజైన్ హ్యాండ్స్ కోసం మీరైతే తమ్నైల్లో చూసే ఉంటారు కదా ఏంటి డిజైన్ అనేది. దానికోసం ముందుగా మనకి బ్లౌజ్ అనేది డిజైన్ వచ్చిందన్నమాట. కానీ కొంచెం ప్లెయిన్ సైడ్కి రావడంతో ఆ ప్లెయిన్ క్లాత్నే కట్ చేసుకున్నాను. మళ్ళీ లైనింగ్ అయితే క్లాత్ వేరేలా కనిపిస్తుందేమో అని చెప్పి అదే కట్ చేసుకొని నేను టేప్తో అయితే ఏం కొలవలేదు. మామూలుగా అలా అటు పొడుగు 2 ఇంచులు వెడల్పు 2 ఇంచులు అయితే ఉంటుంది. అలా కట్ చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వీలైనట్టు కట్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మలుస్తున్నాను సమోసా షేప్లో. అలా మలిసి మిగతాయన్నీ కుట్టుకోవాలి. జాగ్రత్తగా మలిచేటప్పుడు కొంచెం అటు ఇటు కాకుండా చూసుకోండి. అలాగే మనకి ఆ డబ్బా ఆకారం ఏదైతే ఉందో అది కూడా సమానంగా ఉండాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. లేకుంటే చూస్తున్నారు కదా నేను ఏదైనా కొంచెం పొడి ఎక్కువైతే కట్ చేసి మళ్ళీ కుడుతున్నాను అన్నమాట. కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే నేను టేప్తో కొలుసుంటే నాకు ఇంత బాధ తప్పేది, కానీ నేను టేప్తో అయితే కొలవలేదు. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు ఇలాంటి విషయాలలో కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇంకో పని ఎక్స్ట్రానే అవుతుంది దానికి. మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినందుకు కొంచెం మంచిగా వ్యూస్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు మరిన్ని టిప్స్ అయితే మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి. చాలామందికి భుజాల దగ్గర జారడం లాంటిది, చంకల దగ్గర ముడతలు రావడం లాంటిది, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బ్లౌజులు కుట్టాలంటే కూడా అమ్మో కుదురుతాయో లేదో అని చెప్పి బయట గిరాకీ తీసుకోరు. అలాగే మన బ్లౌజులు మనం కుట్టుకోవాలన్నా కూడా ఎక్కడో అనుమానం ఉంటుంది, బాగా కుదురుతాయా లేదా అని చెప్పి. ఇలా మీకున్న డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు క్లియర్ అవుతాయి. మీకు టైలరింగ్లో పర్ఫెక్ట్ రావాలన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. దాని తగ్గట్టు నేను వీడియో చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. అలాగే మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి, యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో అనేది రికమెండేషన్లు అవుతుంది. మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంకొంతమంది కూడా నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళ వారికి మన వీడియో వెళ్తేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి ఎలా వేయాలి అనేది చూడండి. మన బయట వైపు కొంతమంది కుడతారు డిజైన్స్, కానీ బయట వైపు మనం జాయింట్ చేసేది కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి లోపల బ్లౌజ్ వేసుకున్నందుకు చిటిచిటా పెట్టడము కొంచెం కంఫర్ట్గా ఉండదన్నమాట. ఇది లోపలికి బయటికి ఫినిషింగ్గా కనిపించేటట్టు మనం బయట నుంచి జాయింట్ పెడితే సమోసాలు అటు సైడ్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం లోపలి వైపు వెళ్ళాలి కాబట్టి సమోసాలని మన వైపుకు పెట్టుకొని లోపలి వైపుకు పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. దాని పక్కనే పెట్టి కుట్టు అయితే వేస్తున్నాను చూడండి. మనకి చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నెమ్మదిగా కుడితే ఏం కాదు. ఇవన్నీ ఇలా వడిసెంబడి కుట్టుకున్న తర్వాత నేను చూస్తున్నాను అన్నమాట. అంటే మనకి లోపలికి ఖర్చుకి 2 ఇంచులు మనం కట్ చేసుకుంటాం కదా, అక్కడి వరకే పెట్టుకుంటున్నాను. మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇక మళ్ళీ లోపల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వేసుకునే వాళ్ళకి. కాబట్టి ఖర్చు వరకు అటు ఖర్చు వరకు ఇటు ఖర్చు వరకు పెట్టుకున్నాను. పెట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాని మించలే కుట్టు వేసుకోవాలన్నమాట. దాని కింది పెట్టి మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు మించలే మరొక కుట్టు వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. లోపలి వైపుకి అది మడుచు వెళ్తుంది అనమాట. ఇప్పుడు బయట వైపుకి వచ్చింది కదా, ఇప్పుడు మనం బయటికి తీసి ఫినిషింగ్ కుట్టు అనేది ఒకటి వేసుకోవాలి. అంచుకి అటు ఇటు జరగకుండా క్లాత్ వెనక ముందుకు వెళ్ళకుండా ఒక కుట్టు వేసుకున్నామంటే మనకు చూసారా వెనక ముందు ఫినిషింగ్గా కనిపిస్తుంది. చూడడానికి కూడా హ్యాండ్స్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూశారు కదా. నాకైతే మ్యాక్సిమం హ్యాండ్స్కి అయితే సైడ్కి అలా జాయింట్ పడుతూనే ఉంటుందండి. మీకు కూడా పడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, కానీ లావుగా ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఖర్చు పడుతుంది. ఇదేనండి డిజైన్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.